వెల్కమ్ టు MK7 టీవీ. జాతీయ జనగణనలో కులగణన సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ప్రారంభ ఉపన్యాసం. దేశవ్యాప్తంగా జనగణన కులగణనపై ఎక్సర్సైజ్ జరుగుతోంది. నిజానికి 10 ఏళ్లకు ఒకసారి జనగణన చేయాలి. 2021లో జనగణన చేయాల్సి ఉండే, కానీ కోవిడ్ కారణంగా జనగణన చేయలేదు. అయితే కులగణనపై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్ రావడంతో కేంద్రం అందుకు అంగీకరించింది. నిజానికి కులగణన చేయాలన్న బుద్ధి బీజేపీ రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. జనగణన చేసినప్పుడే ఏ వర్గం ఎంత ఉంది, వారికి బడ్జెట్, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయన్నది తెలుస్తుంది. కులగణనకి కేంద్రం ముందుకు రావడంతో సంతోషించాం. కానీ ఎప్పుడైతే డాక్యుమెంట్ విడుదల చేశారో అప్పుడే వాళ్ళ బుద్ధి బయటపడింది. ఎస్సీ ఎస్టీల కాలం పెట్టారు. ఓబీసీ లేకుండా కులం అనే కాలం మాత్రమే డాక్యుమెంట్లో పెట్టారు. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ భారత ప్రజల్ని మోసం చేస్తుంది. కులాల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కులాన్ని పిలుస్తారు. నన్నే తీసుకుంటే నేను వెలమ, తెలంగాణలో ఓసీ, మహారాష్ట్రలో ఎస్సీ, ఏపీలో బీసీని. చిన్న సంఖ్యలో ఉన్న కులానికే ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి. మరి 56% ఉన్న బీసీల విషయంలో ఎంత గందరగోళం ఉంటుందో ఆలోచించాలి. గతంలో అగ్రకులాల్లో పేదలకి రిజర్వేషన్లు ఇచ్చారు. వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారో చెప్పలేదు. ఇవాళ మన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు.